ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందంట, డౌన్ అయిపోయిందంట, ఇటువంటి చర్చ ఉంది. ఏ స్థాయిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ఏరియా బెటర్గా ఉంటుంది అంటే, ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, హైదరాబాద్లో ఎక్కడ బెటర్? ఓ 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, హైదరాబాద్లో ఎక్కడ బెటర్? ఓ 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, హైదరాబాద్లో ఎక్కడ బెటర్? సో ఎగ్జాక్ట్లీగా అన్ని రోగాలకు ఒకే మందం ఎట్లాగైతే ఉండదో అందరికీ ఒకే రకమైన సజెషన్స్ సెట్ అవ్వదు. సో మీరుంటున్న ఏరియా ఏంటి? ఇప్పుడు హైదరాబాద్కు ఒక 8 హైవేలు ఉన్నాయనుకుంటే, బెంగళూరు హైవే కానీ, అట్లాగే మనకు ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, అట్లాగే విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, పూణే హైవే కానీ, ఈ లెక్కల్లో చూసుకున్నప్పుడు మీరు ఈ హైవేల్లో ఏ హైవేకు మీరున్నారు దగ్గరగా. సో మీరు తీసుకుంటుంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడమే ఇదే మీ లక్ష్యం అయితే ఏ హైవేలో పెట్టినా ఇబ్బంది లేదు. కొంతకాలం తర్వాత మీరు తీసుకున్న ప్రాపర్టీలోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసే జాబుకు దూరం అవుతుంది కదా. కాబట్టి మీరు ఉండే ఏరియాని డిపెండ్ అయ్యి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సాధించాలంటే అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు బెంగళూరు హైవే రైట్ చాయిస్. ఎందుకంటే అక్కడ బెంగళూరు హైవేలో ఎక్కువ ఇన్వెంటరీ ఉంది. అంటే నీకు కొన వాళ్ళ కంటే కూడా అమ్మే వాళ్ళ సంఖ్య, అంటే సప్లై ఎక్కువ ఉంది. సప్లై ఎక్కువ ఉన్న దగ్గర డిమాండ్ తక్కువ ఉంటుంది. సో అట్లా డిమాండ్ తక్కువ ఉన్న దగ్గర మీకు 10 లక్షల్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీరు కొంచెం ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా నగరం ఇప్పుడు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఓ 10, 15, 20 కిలోమీటర్ల వరకు పెరిగింది. సో అటువంటి ఏరియాల్లో ఇప్పుడు తీసుకుంటే మీరు షాద్నగర్లో కానీ, లేదా సంగారెడ్డిలను కానీ, లేదనుకుంటే మీకు గట్కేసర్లో కానీ, ఇటువంటి ఏరియాల్లో ఇప్పటికి కూడా 30 లక్షల లోపు బడ్జెట్లో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అనువైన ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది, అవసరమైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ఇల్లు కట్టుకునే ప్రాపర్టీస్ కూడా ఈ ఏరియాలో మీకు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎప్పుడైనా మీకు లాభాలు వచ్చేది కూడా ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ దశలో తక్కువ లాభాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు అది మెచ్యూరిటీ పీరియడ్ అవుతుంటుంది చూడండి, ఆ ఏరియాలో తీసుకుంటే అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అట్లా ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాలతో పాటు మీకు మహేశ్వరం కానీ, కందుకూరు కానీ, అట్లాగే ఇబ్రహీంపట్నం కానీ, ఈ ఏరియాలో కూడా మీకు నివాస యోగ్యానికి కూడా పనికొచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ నివాసం రెండింటికి 2 in 1 పనికొచ్చేస్తుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు.